మొంతా తుఫాన్ తీవ్రత మన ఆక్వాకల్చర్ మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపెట్టడానికి సిద్ధంగా ఉంది. ఆక్వా రైతులైతే చాలా జాగ్రత్తగా ఉన్నారు. గత 5 నెలల నుంచి వైరస్ వల్ల ఆక్వా రైతులు ఇప్పటికే చాలా నష్టపోయి ఉన్నారు. పుండు మీద కారం చల్లినట్టు ఈ మొంతా తుఫాన్ ఆక్వా రైతులకు ఒక పీడ కలలాగా మారబోతుంది. ఈ తుఫాన్ తీవ్రత అనేది ఈ నెల 27, 28, 29 తేదీలలో ఉగ్ర రూపం దాల్చి మన రొయ్యల చెరువులో ప్రళయ తాండవం చేయడానికి ఉర్రు తలుగుతూ ముందుకు అడుగులు వేసుకుంటూ వస్తుంది. ఈ వీడియోలో ఈ మొంతా తుఫాన్ సమయంలో ఆక్వా రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అలాగే ఆక్వాకల్చర్ గురించి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఆక్వాటెక్ పేజ్ ని ఫాలో చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ మొంతా తుఫాన్ సమయంలో మన రొయ్యల చెరువుల్లో మెయిన్ గా pH అనేది సడన్ గా డ్రాప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మన రొయ్యల చెరువుల్లో ఎక్కువ మొత్తంలో రెయిన్ వాటర్ అనేది కలుస్తుంది కాబట్టి రెయిన్ వాటర్ లో లో pH ఉంటుంది. ఎప్పుడైతే మన చెరువులో pH 7 బిలోకి పడిపోతుందో దానిని అసిడిక్ కండిషన్ అని అంటారు. ఈ అసిడిక్ కండిషన్ అనేది చాలా డేంజరస్. రొయ్యలు అనేవి సడన్ గా ఎక్కువ మొత్తంలో చనిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఖచ్చితంగా ఆక్వా రైతులందరూ కూడా ఈ మొంతా తుఫాన్ సమయంలో మన చెరువులో pH ని రోజుకు 2 సార్లు, అది కూడా ఉదయం మరియు సాయంత్రం చెక్ చేస్తూ ఉండండి. ఒకవేళ pH డ్రాప్ అయితే ఇమీడియట్ గా pH రేంజ్ ని బ్యాలెన్స్ చేయడానికి బరెంట్ లైమ్ లేదా క్విక్ లైమ్ లేదా అగ్రికల్చర్ లైమ్ లాంటి వాటిని మన చెరువులో అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆక్వా రైతులందరూ కూడా లైమ్ బ్యాగ్స్ ని మీ చెరువు దగ్గర ముందే తెచ్చి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ మొంతా తుఫాన్ సమయంలో సన్ లైట్ ఉండకపోవడం వల్ల ప్లాంటాన్స్ అనేవి ఫోటోసింథసిస్ జరపకపోవడంతో కౌంట్ తో సంబంధం లేకుండా మన చెరువులో డివో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మెయిన్ గా రాత్రి సమయంలో డివో పడిపోయే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ తుఫాన్ సమయంలో సడన్ పవర్ కట్స్, తద్వారా మన చెరువులో తిరుగుతున్న ఏరేటర్స్ అనేవి ఆగిపోవడం, షార్ట్ సర్క్యూట్స్ వల్ల ఏరేటర్ మోటార్స్ అనేవి కాలిపోవడం, ఇలా ఎలక్ట్రిసిటీ వల్ల కూడా చాలా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మన చెరువు దగ్గర ఖచ్చితంగా ఒక పవర్ జనరేటర్ ని మెయింటైన్ చేయండి. ఎక్స్ట్రాగా స్పేస్ లో ఏరేటర్స్ ని చెరువు దగ్గర పెట్టండి. మన చెరువులో డివో ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే డివో సపోర్ట్ ఇవ్వడానికి డివో బూస్టర్స్ ని చెరువు దగ్గర పెట్టుకోండి. మా పొజిడన్ కంపెనీ యొక్క ఆక్సిడెంట్ ప్లస్ డివో బూస్టర్ అనేది ఈ తుఫాన్ సమయంలో డివో పడిన చెరువుల్లో చాలా ఎఫెక్టివ్ గా పనిచేసి రొయ్యలు చనిపోకుండా చూస్తుంది. వీలైతే మా ఆక్సిడెంట్ ప్లస్ ప్రోడక్ట్ ని ముందే తెచ్చుకొని మీ చెరువు దగ్గర స్టోరేజ్ గా పెట్టుకోండి. అలాగే ఎక్కువ మొత్తంలో వర్షం పడటం వల్ల మన చెరువులో సెల్నిట్ అనేది కూడా డ్రాప్ అవుతుంది. అంతేకాకుండా మన చెరువులో ఉన్న మినరల్స్ అనేవి డైల్యూట్ అయి మినరల్స్ పర్సెంటేజ్ అనేది తగ్గిపోతుంది. సెల్నిట్ ఫ్లక్చువేషన్స్ వల్ల మినరల్స్ పర్సెంటేజ్ తగ్గడం వల్ల మన రొయ్యల చెరువులో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో మనకు తెలిసిందే. సో వర్షం పడి ఆగగానే మన చెరువులో ఖచ్చితంగా అవసరాన్ని బట్టి సాల్ట్ మరియు క్లోరైడ్స్ అండ్ మినరల్స్ అప్లికేషన్ ఇచ్చుకోవాలి. మా పొజిడన్ కంపెనీ యొక్క భూమిన్ మినరల్ మరియు మా పొజిడన్ కంపెనీ క్లోరైడ్స్ అనేవి మీ చెరువులో ఇచ్చుకోవడం వల్ల వర్షం వల్ల మన చెరువులో తగిన మినరల్స్ పర్సెంటేజ్ ని వెంటనే బ్యాలెన్స్ చేసి రొయ్యల యొక్క మోర్టాలిటీ ని కంట్రోల్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ మొంతా తుఫాన్ వల్ల వాటర్ టెంపరేచర్ లో ఫ్లక్చువేషన్స్ వస్తాయి. వాటర్ టెంపరేచర్ అనేది డౌన్ అవడం వల్ల రొయ్యల యొక్క మెటబాలిజం అనేది స్లో అవుతుంది. రొయ్యల మెటబాలిజం అనేది స్లో అవుతే రొయ్యలు అనేవి మేతల్ని తీసుకోవడం తగ్గిస్తాయి. సో ఈ తుఫాన్ సమయంలో రైతులందరూ కూడా మేతల్ని తగ్గించి ఇవ్వండి. ఎప్పుడైతే మళ్ళీ టెంపరేచర్ రైజ్ అవుతుందో ఆటోమేటిక్ గా రొయ్యలు అనేవి మళ్ళీ మేతల్ని స్పీడ్ గా తీసుకుంటాయి. ఈ టెంపరేచర్ షాక్ వల్ల రొయ్యలు అనేవి ఎక్కువగా స్ట్రెస్ కి గురవుతాయి. స్ట్రెస్ కి ఎక్కువగా గురవడం వల్ల రొయ్యల యొక్క ఇమ్యూనిటీ పవర్ అనేది వీక్ అయిపోతుంది. దీని వల్ల రొయ్యలు అనేవి వైరస్ కి గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఖచ్చితంగా రొయ్యలు తినే మేతలో ఇమ్యూనిటీ బూస్టర్ మరియు సి విటమిన్ ని ఖచ్చితంగా కలిపి ఇవ్వండి. మా పొజిడన్ కంపెనీ యొక్క హెర్బల్ ఇమ్యూనిటీ బూస్టర్ అయిన ఇమ్యూజోన్ మరియు విటమిన్ సి ప్రోడక్ట్ అయిన VC+ ని ఇవ్వడానికి ట్రై చేయండి. ఈ తుఫాన్ సమయంలో రొయ్యలకు వైరస్ నుంచి ఒక రక్షణ కవచం లాగా ఉంటాయి. ఈ వీడియో లెంత్ ఎక్కువడం వల్ల అన్ని పాయింట్స్ ని వీడియోలో కవర్ చేయలేకపోతున్నాను. ఈ మొంతా తుఫాన్ సమయంలో ఇంకా ఎలాంటి సమస్యలు వస్తాయి, వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మీరు తెలుసుకోవాలని అనుకుంటే మన ఆక్వాటెక్ పేజ్ ని ఫాలో చేసి కామెంట్ సెక్షన్ లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి.